హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక ఫంక్షన్ మొదలవుతుంది. వచ్చిన సంజయ్ వాళ్ళ మేనత్త అడుగడుగున వాళ్ళ ఏర్పాట్లని కించపరుస్తూ ఇక అందరినీ అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ రోహిణి, ప్రభావతి, ఇటువైపు శృతి అందరూ చూసి చూడనట్టు పక్కకి వెళ్ళిపోతారు. ఇక మౌనిక, మీనా వదిన, రోహిణి వదిన, శృతి వదిన, మీరేమీ పట్టించుకోవద్దు, ఈ ఫంక్షన్ అయ్యేదాకా మనం సైలెంట్గా ఉండాలి అనగానే, చూడు ఇది ఎవరి ఫంక్షన్? మా ఆడపడుచు ఫంక్షన్. మా ఆడపడుచు ఇక్కడికి వచ్చి సంతోషంగా ఈ తాలిబొట్టు మార్చే కార్యక్రమం పూర్తయ్యి తన అత్తవారింటికి సంతోషంగా వెళ్ళడమే మాకు కావాలి. చూడు మౌనిక, మీ అన్నయ్య బాలు ఉండకూడదని రూలు పెట్టారు. తర్వాత నీ భర్తే ఉండమని చెప్పాడు. దానికంటే సంతోషకరమైంది ఏమీ లేదు. అన్నలు ముగ్గురు ఈ వేడుకని కళ్ళారా చూస్తారు అని అంటుంది మీనా. అవును మౌనిక, మేమేమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ ఇంట్లో ప్రతిరోజు బాలు మమ్మల్ని టార్చర్ పెడతాడు. ఇక మీ మేనత్త టార్చర్ పెట్టినా మాకు లెక్కగా లేదు అని అంటుంది రోహిణి. బాలు కరెక్ట్గానే మాట్లాడతారు, అందుకే ఎవరం నోరు విప్పి మాట్లాడలేదు. కానీ ఆవిడ గారికి అన్నీ బాగా ఉన్నా కావాలని వంకలు పెడుతుంది. ఇంతకీ ఆవిడ గారు ఎక్కడ ఉంటారు రోహిణి అని అంటుంది శృతి. అంటే వాళ్ళ కూతుర్నిచ్చి సంజయ్కి పెళ్లి చేయాలనుకున్నారంట. కానీ నన్ను అనగానే బ్రతికిపోయింది వాళ్ళ అమ్మాయి అని అంటుంది శృతి. ఇక శృతికి అన్ని నిజాలు తెలుసు అనుకుంటా. శృతి అదృష్టవంతురాలు అని అనుకుంటుంది మౌనిక. ఇక మౌనిక తాలిబొట్టు మార్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ చైన్ని చూస్తుంది టెక్కు భాగ్యం. ఎన్ని తులాలు ఉంటుంది అనగానే, 2 లక్షలకి ఎన్ని తులాలు వస్తాయి అని అంటారు బాలు. అంటే దగ్గర దగ్గర 3.5 తులం ఉంటుందా అని అంటుంది. అదేంటి, ఒంటి నిండా బంగారం వేసుకున్నారు కదా, నాకు లెక్క చెప్తున్నారు, మీ ఒంటి మీద బంగారం ఎన్ని తులాలు అన్నారు బాలు. అమ్మో, నావన్నీ పిచ్చివని ఈ బాలుగాడు కనిపెట్టేస్తాడు. నేను మా అన్నయ్య ఇక్కడ కబ్జాలు చేసి చాలా డబ్బులు సంపాదించారు. నా కూతుర్ని సంజయ్కిచ్చి ఆస్తిని కొట్టేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఈ మౌనికని అత్తవారింట్లో టార్చర్ పెట్టి పంపించేస్తాను. ఇప్పుడు ఎక్కువగా ఆలోచించకూడదు అని అనుకుంటుంది టెక్కు భాగ్యం, సంజయ్ మేనత్త. ఇక తాలిబొట్టు కార్యక్రమం జరిగిపోయాక అందరూ ఇంటికి బయలుదేరాలనుకుంటారు. సంజయ్కి, ఈ బాలుగాడికి నేనేమి చేయలేకపోతున్నానేంటి? ఈ మౌనిక ఇక వారానికి ఒకసారి పుట్టింటికి వస్తుంది. నేనిప్పుడు పెద్ద ప్లాన్ వేయాలి. ఆ ప్లాను ప్రకారమే ఇక్కడి నుండి మౌనికని శాశ్వతంగా పుట్టింటికి దూరం చేయాలి. ఆ బాలుగాడికి తగిన శాస్తి జరగాలి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి గుమ్మానికి తలని కొట్టుకుంటాడు సంజయ్. బ్లడ్ వస్తూ ఉంటుంది. కరెక్ట్గా బాలు, హే ఏమైంది నీకు అనేలోపు ఇక పరుగు పరుగున కిందికి వచ్చి, డాడీ, అత్తయ్య, ఈ కుటుంబానికి చాలా పొగరు ఉంది. మనల్ని ఇంటికి రప్పించి వీడితో నన్ను కొట్టిస్తున్నాడు. ఇదంతా ఈ మౌనికే చేసింది అని చెప్పి తలని పట్టుకొని బాదుకుంటూ ఇక బ్లడ్ని ఇలా ఆపుతూ ఉంటాడు సంజయ్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి, సత్యం, అక్కడే ఉన్న అందరూ. ఇక బాలు, హే నేనేం చేశాను? నేను వచ్చేసరికే నీ తలకి గాయమైంది. అడగాలనుకునేలోపు నువ్వు అనగానే, ఒరే బాలు, రౌడీ, కోట్లకు అధిపతి అయినా నా కొడుకుని చంపాలని చూస్తావా? అసలు మీదేం ఫ్యామిలీ? కనీసం అగ్గిపెట్టి లాంటి ఇంట్లో కూడా ఇప్పటిదాకా మేము ఉన్నామంటే అదే ఎక్కువ. అలాంటి నా కొడుకుని చంపాలనుకుంటావా? అసలు మీరు ఏం మనుషులు అని అంటారు నీలకంఠ. అన్నయ్య గారు, ఏదో తప్పు జరిగింది అని అంటుంది ప్రభావతి. హాపమ్మా, నా కొడుకేదో ఈవిడి గారిని ఇష్టపడ్డాడని పెళ్లి చేస్తే ఇప్పుడు వాడు ఉండకూడదని చెప్తే నా కొడుకు మంచి మనసుతో వాడు ఉండాలి అని కోరుకున్నాడు. అలాంటి నా కొడుకుని చంపాలనుకుంటాడా ఈ రౌడీ? పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని అంటారు నీలకంఠ. ఇక ఇటువైపు వాళ్ళ మేనత్త, అమ్మో ఇదేం ఫ్యామిలీరా, ఈ రౌడీ వాడు వచ్చినప్పటి నుండి సంజయ్ని ఇరుకుని పెట్టాలనుకుంటున్నాడు. వేడి నీళ్ళు తెచ్చి కాల్చేలా చేశాడు. ఇప్పుడేమో వాడి తల పగలకొట్టి వాడిని చంపాలనుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. ఇక మనోజ్, ఒరే ఇంట్లో వాళ్ళతో గొడవ పడతావు, ఆఖరికి మౌనిక భర్తని కూడా వదలట్లేదా అని అంటారు. ఇక శృతి, ఏంటి బాలు ఇలా చేశావు? అయినా సంజయ్ ఇప్పుడు
మారిపోయాడని మౌనిక చెప్పింది కదా, ఇంకా ఎందుకు కోపం అని అంటుంది శృతి. ఇక మౌనికకి ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇదంతా ఈ సంజునే చేశాడు. మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, కానీ ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నాడో అని అనుకుంటుంది మౌనిక. ఇక సత్యం అంటారు, బాలు ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఈ ఫంక్షన్లో అందరికీ హడావుడి చేసి సంతోషంగా నీ చెల్లి ఫంక్షన్లో సంతోషపడతావనుకున్నాను, కానీ నువ్వు లేకుండా ఉండాలని ప్రభా ఎన్నిసార్లు చెప్పినా నేను బాధపడ్డాను, కానీ ఇలా చేస్తావని కనీసం కొంచెం కూడా అనుకోలేదు. అయినా ఎందుకు బాలు, ఎందుకు? ఒకవేళ అల్లుడుగారు తప్పు చేస్తే అందరి ముందు నిలబెట్టు, కానీ ఇలా దూరంగా తీసుకువెళ్ళి చంపాలని, దెబ్బలు కొట్టాలని, భయపెట్టాలని చూడకూడదు అని అంటారు సత్యం. నాన్న, నేనెందుకు అలా చేస్తాను? ఈ సంజయ్యే కావాలని నాపై పగపట్టి ఈ ఇంట్లో ఏదో సృష్టించాలని ఇది చేశాడు, చెప్పరా అనగానే, అన్నయ్య నువ్వేంటి అన్నది మా అందరికీ తెలుసు. నా భర్తపై నీ కోపం ఉండొచ్చు, కానీ ఇలా రక్తం వచ్చేటట్టు గుమ్మానికి తల పగలగొట్టకూడదు అనగానే, చాలు మీ అన్నా చెల్లెలా బంధం చాలు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన బుద్ధి చెప్పావు. నువ్వు నీ పుట్టింట్లోనే ఉండు. బాలుకి నాకు నిన్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు తాలిబొట్టు మార్చే కార్యక్రమం 16 రోజుల పండుగ కూడా జరిగేలోపు నన్ను చంపేయాలనుకుంటున్నాడు. ఇలాంటి అన్న దగ్గరే ఉండు అని అంటారు సంజయ్. బాబు బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను. అల్లుడు అయినా కొడుకువైనా నువ్వు, వాడి గురించి తెలుసు కదా అనగానే ఇంతలో నీలకంఠ అంటారు, సరే ఈ రౌడీ గురించి మాకు బాగా తెలుసు, అందుకే ఇలాంటి ఫంక్షన్లకి మాకు పిలవద్దు. మీ కూతురు ఉందని కూడా మర్చిపోండి. మీకు ఎప్పుడైనా చూడాలనిపిస్తే నా గుమ్మానికి మీరు రండి. ఈ బాలు మాత్రం ఎప్పటికీ నా గుమ్మం తొక్కకూడదు, అలాగే ఇక్కడికి నా కోడలు ఎప్పటికీ రాకూడదు అని చెప్పి పదండి పదండి అని చెప్పి నీలకంఠ ఇక సంజయ్ మౌనికని తన చుట్టాలని అందరినీ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇటువైపు సత్యం అలాగే ప్రభావతి బాధపడుతూ ఉంటారు. బాలుకు మాత్రం ఏదో డౌట్గా ఉంటుంది. మీనా, వాడు ఖచ్చితంగా మౌనికని టార్చర్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కనిపెడతానని అలా కావాలని తనకు తనే గుమ్మానికి కొట్టుకున్నాడు అని అంటాడు బాలు. ఏమండి, మీరు చెప్పింది నిజం కావచ్చు, కానీ ఇది ఫంక్షన్, ఇలా ఎందుకు చేస్తాడు అని అంటుంది. మీనా, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అంతేలే, ఇంటిల్లిపాది మంచివారు, నేను నిజం చెప్పినా చెడుగా మిగిలిపోతున్నాను అనగానే ఇక ప్రభావతి అంటుంది, నాయనా నీకొక దండం, ఎందుకంటే ప్రతిరోజు ఇంట్లో వాళ్ళ మీద నోరేసుకొని పడతావు. ఇప్పుడు నీ చెల్లి 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 అనుకొని ఆ చెల్లిని శాశ్వతంగా ఇంటికి రానివ్వకుండా చేశావు. ఇది నీ నిర్వాకం. ఎప్పుడు మీ కొడుకుని వెసుకుని కోసుకుని వస్తారు కదా, 2,50,000 కష్టం చేసి నిద్ర మానేసి నా భర్త తెచ్చాడని రూల్ చేశావు కదా, ఇప్పుడేమంటావు? ఇంటి ఆడపడుచు శాశ్వతంగా ఇంటికి రాకుండా చేసాడని మొగుడు అని అంటుంది ప్రభావతి. అమ్మ సర్పావతి, అవకాశం దొరికింది కదా, కొడుకు ఏ తప్పు చేయకపోయినా అన్ని నేరాలు వేసుకొని ఆ నేరాలకి కనీసం శిక్ష వేయించుకుని ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, వాడిని మాత్రం నేను వదలను. మౌనికని వాడు టార్చర్ చేస్తున్నాడు అని అంటారు బాలు. ఇక అందరూ బాలు వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మౌనికని తీసుకుని ఇంటికి వస్తారు. ఇక నీలకంఠ, సంజయ్ అలాగే ఇటువైపు టెక్కు భాగ్యం. ఇక మౌనిక ఆగండి అని అంటుంది. అమ్మ మౌనిక అని అంటారు వాళ్ళ అత్తగారు. అత్తయ్య, ఈ గంజాయి వనంలో తులసి మొక్కలాగా మీరొక్కరే ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇంతగా డ్రామాలాడతారని నాకు తెలీదు అని అంటుంది. ఏం కూస్తున్నావు అని అంటారు ఇక సంజయ్. ఎందుకు మా కుటుంబం అంటే మీకు అంత పగ? మా బాలు అన్నయ్యకి మీ గురించి పూర్తిగా తెలిసిందని ఇక నన్ను అక్కడికి పంపించకూడదని మీకు మీరే గుమ్మానికి తల బద్దలు కొట్టుకొని మా బాలు అన్నయ్య చేశాడని చెప్పారు అనగానే, ఓ కనిపెట్టేశావా, మరి అక్కడెందుకు చెప్పలేదు అని అంటారు సంజయ్. అక్కడ చెప్తే నా కుటుంబం నిన్ను చంపేస్తారని అనగానే, ఏంటే ఎక్కువగా వాగుతున్నావు అని చెప్పి ఇక గోడకేసి కొడతాడు సంజయ్ మౌనికకి. ఇటువైపు నీలకంఠ, ఒరే సంజయ్, నువ్వు నాటకం ఆడావో నిజమో మాకు తెలీదు, కానీ ఆ ఇంటికి ఇంకొకసారి మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు అని అంటారు నీలకంఠ. అవునరా బాబు, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాము అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మౌనికని పైకి లేపుతుంది వాళ్ళ అమ్మగారు.
అత్తయ్య, ఎందుకు ఆపుతున్నారు? చంపేయండి. చంపితే ఈ రోజుతో నా ప్రాణం పోతుంది. అంతకంటే మీకేం తెలుసు అని అంటుంది మౌనిక. అదే కదే నా బాధ. నువ్వు చస్తే ఆ బాలుగడిపై పగ ఎలా తీరుతుంది? అందుకే నిన్ను టార్చర్ పెడుతున్నట్టు వాడికి తెలియాలనే గాయపరుచుకొని వాడి మీద నెట్టేశాను. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ బాలు చెడ్డవాడు, నేను మంచివాడిని. కానీ బాలుకొక్కడికే నా గురించి పూర్తిగా తెలిసింది. నువ్విక్కడ కష్టాలు పడుతున్నావని వాడికి మాత్రమే తెలిసింది. ఇప్పటి నుండి వాడికి టైం స్టార్ట్ అవుతుంది. నా మీద ఖచ్చితంగా కన్నేసి ఉంచుతాడు. అప్పటి నుండి నీకు సినిమా చూపిస్తాను అని అంటారు సంజయ్. ఛీ, ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకొని ఇంకొక మగవాడిపై పగ తీర్చుకోవాలని ఇలా నీచంగా మాట్లాడుతున్నందుకు నాకే సిగ్గేస్తుంది అని చెప్పి మౌనిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవునే, నువ్వు సిగ్గుపడాలి, వాడొచ్చి కుమిలిపోవాలి. అప్పుడే కదా నేను సాటిస్ఫాక్షన్ అయ్యేది అని చెప్పి అనుకుంటారు. ఇక ఇటువైపు సంజు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక ప్రభావతి అలాగే సత్యం హాల్లో కూర్చుని ఉంటారు. ఇటువైపు రోహిణి, అటువైపు మనోజ్, ఇక రవి అలాగే శృతి అందరూ హాల్లోకి వస్తారు. ఇక మీనా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఏంటి అందరూ గుళ్ళో దర్శనంలాగా లైన్లో నించున్నారు, ఏమైంది అని అంటారు బాలు. నీకోసమే ఎదురు చూస్తున్నాం నాయనా అని అంటుంది ప్రభావతి. ఏ ఇంకా నన్ను ఎలా తిట్టాలి, ఎలా అవమానించాలని అనుకుంటున్నావా అని అంటారు. అదంతా పక్కన పెట్టు. నెల చివర అయిపోయింది. మనోజ్కి ఉద్యోగం లేదు. ఇక రవిగాడు హోటల్ పెడుతున్నాడు. అలాగే నా కోడలు 5,000 ఇచ్చింది. తన భర్త ఖర్చులు చూసుకుంటుంది. ఇంట్లో అన్నీ నిండుకుంటున్నాయి అని అంటుంది ప్రభావతి. ఓ అదా సంగతి అని అంటారు ఇక బాలు. ఇక మీనా, ఏమండి పూలకి కూడా డబ్బులనేవి కొంచెంగా వస్తున్నాయి అనగానే, అవును మీనా, డబ్బుకు మాత్రం నేను అందరికీ కావాలి. ఒరేయ్ లక్షల మింగినోడా, పార్లరమ్మా పార్లర్లో చక్కగా డబ్బులు సంపాదిస్తుంది. కనీసం అక్కడికి వెళ్ళైనా పని చూసుకోవచ్చు కదా అని అంటారు. ఇక బాలు నా భర్త సంగతి నీకు అవసరం లేదు అనగానే, ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావు పార్లరమ్మా? ఈ ఇంట్లో అందరూ ఉన్నారు. అక్కడ సర్పావతి ఖర్చులన్నీ నాకు చెప్తుంది. మరి నీ భర్త గురించి ఇలా పోరాడుతున్నావు కదా, తనని అలాగే ఉంచుతావా? లేకపోతే మీనాకి అసిస్టెంట్గా ఇంకొక బండి పెడతాను, ఆ బండి దగ్గరైనా నించోరా, బుద్ధొస్తుంది అని అంటారు బాలు అని అంటారు. ఇక సత్యం, నాన్న ఎందుకు నాన్న వీణ్ణి మొప్పొద్దులా చక్కగా తిండి పెట్టి ఇలా గంగిరెద్దులా తయారు చేసి 1000 రూపాయలు ఇచ్చి వీడు తిరుగుతాడు. ఈవిడి గారికి ఏదైనా ఫంక్షన్ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా నాకు నా భార్యకి చెప్తుంది. మరి ఇప్పుడు ఇంటి ఖర్చు మొత్తం నేను ఇస్తానో ఇవ్వనో పక్కన పెట్టండి. చెల్లికి 2,50,000 కష్టమో నష్టమో ఊర్చి మార్చి ఇచ్చాను. ఇప్పటి నుండి పూలమ్మి కూడా ఆ పూలకి మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. నేను కూడా ఒక నెల రోజులయ్యాక ఇవ్వగలుగుతాను. 2,50,000 ఇచ్చినందుకు కాదు, నేను కూడా ఆర్థికంగా కొంచెం స్థిరపడాలి కదా అని అంటారు బాలు. ఇక శృతి అంటుంది, నేను ఇస్తాలే అనగానే, ఆగు శృతి, నువ్వెందుకు ఇస్తావు? ఇక్కడ పెద్దవాళ్ళు మన మీద ఉన్నారు, వాళ్ళకే లేనప్పుడు మనకెందుకు అని అంటారు రవి. శభాష్ రా, నీలాంటి తెలివితేటలుంటే నేను కూడా 2,50,000 పెట్టకుండా అవి పక్కనేసుకునేవాడిని. డబ్బమ్మా, నిజం చెప్పాలంటే నువ్వు చాలా బెటర్, నా టైపే అనుకోవచ్చు. వీడు మంచివాడే కానీ స్వార్థపరుడు. వాడు రెస్టారెంట్ పెట్టాలి, వాడు ఎదగాలి, వాడు కారు కొనుక్కోవాలి. ఇక వీడున్నాడు చూడు, లక్షలు మింగినోడు. వీడికి ఊరికినే కూర్చొని లగ్జరీగా బ్రతకాలి. చదువుకున్నానని పేరు చెప్పి మంచి ఖరీదైన తిండి తిని మంచి ఖరీదైన బట్టలు వేసుకొని ఒళ్ళు వంగకుండా ఇంట్లోనే ఉండాలి. ఇది వీళ్ళిద్దరి భాగవతం. ఈవిడ గారు వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తారు అంతే అని అంటారు బాలు. అంటే మేము ఇంటి నుండి వెళ్ళిపోవాలా అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, మీరెందుకు వెళ్తారు? వెళ్తే గిల్తే ఈ మీనా బాలునే వెళ్తారు అని చెప్పి అంటుంది ప్రభావతి. చూడు ప్రభావతి, మనకి 3 పూట్ల భోజనం వెళ్ళి మన ఇంట్లో అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లకి డబ్బు పెట్టడానికి ఖచ్చితంగా నా కొడుకు బాలు ఉండాలి. కానీ నీ కొడుకు అవన్నీ చేస్తాను అని చెప్పించు. ఇప్పుడే బాలుని మీనాని బయటికి పంపిస్తాను అని అంటారు సత్యం. అంటే వాడికి ఇప్పుడు ఉద్యోగం లేదు కదా అనగానే, మరి డబ్బులిచ్చినవాడు ఎంత గర్వంగా మాట్లాడతాడు?
ఉద్యోగం లేనివాడు అణిగిమణిగి ఉండాలి. నువ్వు బాలు దగ్గర డబ్బులు తీసుకొని వాడికి మేపుతూ ఉంటే వాడెందుకు ఊరుకుంటాడు అని అంటారు సత్యం. ఏమో అవన్నీ నాకు తెలీదు. ఎలాగైనా సాయంత్రానికి అన్ని సరుకులు తీసుకురండి. ఏ మీనా, నువ్వేంటి ఖాళీగా కూర్చున్నావు అనగానే, నేను ఖాళీగా కూర్చోలేదత్తయ్య, అన్ని పనులు చేసి పూలు అమ్మడానికి వెళ్తున్నాను అని చెప్పి మీనా వెళ్ళిపోతుంది. అది నా భార్య అంటే. ఇంట్లో అన్ని పనులు చేసి ఇక తన పని తను చేసుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తన కష్టం మీద ఆధారపడి మా మీద పడి ఏడుస్తారు. ఇదెక్కడ న్యాయమో అని అంటారు బాలు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.